హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ప్రస్తుతం పౌర్ణమి. ఈరోజు బుధవారం, చాలా విశేషమైనటువంటి రోజు, జ్యేష్ఠ నక్షత్రం. కాబట్టి ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వలన మనకి ప్రేమ, సంస్కారం, గౌరవం మరియు కుటుంబంలో సఖ్యత, వివాహమైన భార్యాభర్తల సఖ్యత, ముఖంలో తేజస్సు ఇవన్నీ పెరుగుతాయి. లక్ష్మీనారాయణ అంటే అంత శక్తి, అందుకే ఆ నామపదానికి అంత శక్తి ఉంది. ఈరోజు అందరూ కూడా పౌర్ణమి గడియల్లో లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే ఈ నామాన్ని జపించడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అందరికీ మంచి జరుగుతుంది, సంకల్పం నెరవేరుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలా మంచి మాటలు కావచ్చు, మంచి ప్రసంగాలు కావచ్చు, మంచి గురువాక్యాలు కావచ్చు, మంచి సుభాషితాలు కావచ్చు, ఎన్నో వింటూ ఉంటాం. ఎన్నో వాక్యాలు మనకి ప్రతి మాట వెనుక ఒక హాస్యం అనేది, ఒక సీరియస్ అనేది ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో ఒక సామెత కూడా వచ్చేస్తూ ఉంటుంది. మనం ఆ సమయంలో సామెతలను కూడా వాడుతూ ఉంటారు. నిజమే, కొందరు చెప్తూ ఉంటారు వేదం తప్పైనా సామెతలు తప్పవు అని. అంటే వేదమైన అబద్ధం అవ్వచ్చు, కానీ సామెతలు మాత్రం అబద్ధం కాదు. ఎందుకంటే ఆ సామెతలు అనుభవంతో చెప్పారు అని అర్థం. అయితే ఇటువంటి విషయాలలో చాలా వరకు ఈరోజు మనం గ్రహించవలసింది అంటే, ఇప్పటి కాలంలో చాలా వరకు ఈ ఈ సామాజికంగా వార్తలు అధికమవ్వడం వల్ల, ఎవరిని ఏంటి ఏదైనా అధికమవడం వల్ల ఏం చెప్తే దాన్ని ఆచరించి ప్రతికూలమైన ఫలితాలు కూడా పొంది ఇదైన వాళ్ళు చాలామందే ఉన్నారు. అనుకూలం కాదు, ప్రతికూలం అంటే విరుద్ధాత్మకమైన అంటే నెగిటివిటీని పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే గురువు లేనివి విద్య గుడ్డి విద్యగా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదైనా మనం తెలుసుకోవాలి అని అంటే, మనకు జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, మీకు ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్జన్ దగ్గరికి వెళ్ళండి అంటారు. ఇంకొకరు సర్జన్ చేస్తారు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హెల్త్ వచ్చి ఏదైనా ఇష్యూ, హెల్త్ బాగాలేదు అన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. ఇక కుటుంబంలో ఏదో పరిస్థితులు బాగాలేదు, గొడవలు అన్నప్పుడు ఏం చేస్తాం? కుల పెద్దల దగ్గరికి వెళ్తాం, న్యాయం చేయండి అని అడుగుతాం. ఇక వీధిలో ఏదో ఒక సమస్య వచ్చింది, అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఇంకా వేరే ఇంకేదైనా సమస్య వచ్చింది అంటే కోర్టుకు వెళ్తాం. అంటే ఆయా ప్రతి సమస్య, ఏ సమస్య అయితే వస్తుందో అప్పుడు దానికంటూ ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఆ విధానంగా కర్మ మనకి ప్రాబ్లం అయినప్పుడు, అదే విధానంగా మన జాతక చక్రంలో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒక ఉత్తమ జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళాలి. గురువులను వెతుక్కొని వెళ్తాం, పండితులను వెతుక్కొని వెళ్తాం. అక్కడికి వెళ్ళి స్వామి మాకు ఇలా ఉంది, ఏం చెయ్యాలి అని తెలియజేస్తాం. లేదు ఒక వ్రతం చేయాలి, యజ్ఞం చేయాలి, ఈ యాగం ఇలా పరిష్కారాలు చేసుకోండి అని చెప్తారు. ఇలా అయితే బాగానే ఉంటుంది. అలా కాకుండా మనంతకు మనమే సెల్ఫ్ మెడిటేషన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎవరూ లేకుండా అదే విధానంగా సెల్ఫ్ నిర్ణయాలు తీసుకొని అన్నదమ్ముళ్ళు కొట్టుకొని ఒకరు పోలీస్ స్టేషన్, ఒకరు కోర్టులు తిరుగుతారు. అదే విధానంగా మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల వల్ల మనకి ఏదైనా ఆపదలు సంభవిస్తే అయ్యో పశ్చాత్తాపం పడతామే అనే విధానంగా ఈ కాలంలో సెల్ఫ్ పరిష్కారాలు కూడా కొన్ని చేసుకొని ప్రమాదంలో చిక్కుకుంటూ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కదానికి ఒక గురువు ఉంటారు. వైద్యో నారాయణో అరిహి అంటే వీళ్ళతో యమో ధర్మ అంటూ ఒక న్యాయాధీశులు, అదే విధానంగా గురువో ధర్మ అంటూ కష్టకాలంలో లేదా జాతక చక్రంలో దోషాలు వచ్చినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి. మనంతకు మనమే సొంతంగా ఏ జ్యోతిష్యులు లేకుండా, ఏ గురువులు లేకుండా, ఏ ఒక్క డాక్టర్స్ లేకుండా మనం రెడీ అయిపోతామో
అంటే అది మూర్ఖత్వం. దానికే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. కాబట్టి అందరూ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరినైనా ఉత్తముల దగ్గరికి వెళ్ళి సజెషన్స్ తీసుకోవడం. వాళ్ళు సజెషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి. అలా కానప్పుడు ఇంకొకరిని మీరు వెళ్ళి దాన్ని కనుక్కోవాలి. మాకు ఇలాంటి సమస్య వచ్చింది, ఇలాంటి సజెషన్ చేశారు, మేము ఫాలో చేశాము, అయినా మాకు పరిష్కారం అవ్వలేదు అనుకున్నప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళే సజెషన్ చేస్తారు. ఇంకొక దగ్గరికి వెళ్ళండి, ఇంకొక వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. అలా ఈ ప్రపంచంలో ఒక హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకొక హాస్పిటల్కి రాస్తారు. ఆ డాక్టర్ ప్రాబ్లం అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదే విధానంగానే మనం లోకల్ కోర్టులో ఏదైనా ప్రాబ్లం వస్తే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్తాం. జిల్లా కోర్టులో ప్రాబ్లం వస్తే హైకోర్టు, అదే విధానంగా సుప్రీంకోర్టుకు వెళ్తాం. అలా విచారణలోనే ఒక్కొక్కరిని కలిసిన తర్వాత అక్కడ కాలేదు అంటే ఇంకో ట్రీట్మెంట్ ఇలా తీసుకునేటప్పుడు ఆ మన శరీరాన్ని బట్టి ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. వీటన్నింటికి కూడా ఇంకొక చోటికి వెళ్తారు. అలా ప్రతి దానికి ఉంటుంది. అలా ఆధ్యాత్మిక విచారంలో మాత్రం ఎందుకు ఇటువంటి అధర్మం అయిపోయింది అంటే, అయితే ఈ కాలంలో నమ్మకంతో పూజ చేసేవారి కన్నా భయంతో పూజ చేసేవాళ్ళే ఎక్కువైపోయారు. అలా భయంతో పూజ చేయకండి, నమ్మకంతో పూజ చేయండి, భక్తితో పూజించండి. సాంప్రదాయం అని పూజించకండి. భక్తితో ఆచరిస్తేనే ఏదైనా ప్రతిఫలం వస్తుంది. కాబట్టి దీనిని అందరూ అర్థం చేసుకోవాలి. జీవితంలో అన్ని విషయాలలో కూడా మీరు దీన్ని పాటించాలి. అందుకే అన్ని విషయాల్లో కూడా మీకు నమ్మకం ఉంటేనే మీకు విజయం ఉంటుంది. అపనమ్మకం ఉన్నప్పుడు ఏదీ జరగదు. అందుకే ఏదైనా ఏ విషయమైనా నమ్మకం లేదు, అప్పుడు మీకు అందులో అపజయం అయిపోతుంది. అంటే నెగిటివిటీ అయిపోతుంది. అక్కడ నీకు జయం ప్రాప్తించదు. అది చేయడానికన్నా ఇంట్లో ఉండిపోవడం మంచిది. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే నమ్మకంతో చేయాలి. నేను గెలుస్తాను, నా వెనక దేవుడున్నాడు, నా ముందు భగవంతుడున్నాడు, నన్ను కాపాడుతాడు అని చెప్పి నువ్వు చేసినప్పుడు సమస్య దూరం అవుతుంది. అలా మీరు ఎప్పుడైతే ముందడుగు వేస్తారో అదే మీకు విజయానికి తొలిమెట్టు. అంటే ఏదైనా సరే గురువులు చెప్పింది పాటిస్తే విజయం ప్రాప్తిస్తుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అవుతుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా గురువు చూపించింది మీరు పాటిస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. దాన్ని అధిగమించిన ప్రమాదమే. వాళ్ళు ఏం చెప్పి ఉంటారో దాన్ని ఆచరించాలి. అదే విధానంగా పెద్దవారు మనకి ఏ సాంప్రదాయం తెలియజేసి ఉంటారో దాన్ని ఆచరిస్తే మన జీవితాలు బాగుంటాయి అనేది ఈరోజు మంచి మాట. ఇక దివ్య పూజ. రేపు గురువారం మూలా నక్షత్రం విశేషమైనటువంటి రోజు. మూలా నక్షత్రం గురువారం రోజు మంత్రం ఏదైనా స్వీకరించిన మంత్రాన్ని జపం చేసినా అది మహా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఆదివారం ఎపిసోడు ఒకసారి చూడండి. అందులో విశేషమైన మంత్రం స్త్రీ యోగిని అనే ఒక శ్లోకాన్ని తెలియజేశారు. దాన్ని రేపు 108 సార్లు ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకి సర్వం సిద్ధిస్తుంది. మీ భాగ్యం గొప్పదో నా భాగ్యం గొప్పదో అన్నట్టు ఒక వారంలో అక్కడ తెలియజేశాం. అంత మంచి గొప్ప రోజు వచ్చింది. సాధించడానికి అది చేయండి. రేపు గాయత్రి ఉపదేశం తీసుకున్నవారు గాయత్రి జపం చేయండి. తర్వాత ఆ నిత్య అగ్నిహోత్రాన్ని రేపు ఖచ్చితంగా ఆచరించండి. మహా అద్వితీయమైన ప్రతిఫలం పొందవచ్చు. అంతేకాకుండా రేపు ఉదయం ఉమ్మెత్త కాయని తెచ్చి శివుని ముందు పెట్టి పూజిస్తే మనపై ఏదైనా నెగిటివ్ ప్రభావం చూపించి ఉంటే ఆ ప్రయోగాలు జరిగి ఉన్నట్లయితే ఏదైనా కల్మషము విషపూరితము శరీరంలో ఉంటే దాని ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం తప్పకుండా ఒక నిమ్మపండు తీసుకుని ఇంటికి దృష్టి తీసి స్త్రీలైతే ఎడమ కాలితో దాన్ని తొక్కి డస్ట్బిన్లోకి వేసేయాలి. అదే పురుషులైతే కుడికాలితో దాన్ని తొక్కి డస్ట్బిన్లోకి వేసేయాలి. ఇలా చేస్తే ఇంటికి పట్టిన నరదృష్టి, ఇంటికి పట్టిన దృష్టి దోషం కాస్త తగ్గిపోతుంది. తర్వాత పసుపు నీళ్ళని ఇంటి బయట ప్రోక్షణ చేసి ఇల్లంతా, అలాగే పసుపు నీళ్లు గోమూత్రం కానీ ప్రోక్షణ చేసి ఇంట్లో నెయ్యి దీపాలు వెలిగించి సాంబ్రాణి పొగ వేయండి. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈర్ష్య, ఇంటికి వచ్చిన నరదృష్టి తగ్గిపోతుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.